వైసీపీలో కీలకమైన లీడర్, ఓ రకంగా అధినేత తర్వాత ఆయనే అంతా. కూటమి ప్రభుత్వం కూసాలు కదిలేలా ట్వీట్లు పెడుతూ, తిట్లు తిడుతూ, విమర్శలు చేస్తూ ముప్పతిప్పలు పెట్టే నేత. కానీ హఠాత్తుగా ఎందుకు ఆయన విమర్శలు కాస్త ప్రశంసలుగా మారుతున్నాయి, ట్వీట్లు కాస్త స్వీట్లుగా చేంజ్ అవుతున్నాయి. ఇందుకు ఆయన కితాబులు వెనుక అసలు మతలబేంటో చూద్దాం. వైసీపీ సీనియర్ నేత ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూ లోపాలను ఎత్తి చూపుతూ విమర్శిస్తూ ఉంటారు. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఓ పాజిటివ్ ట్వీట్ పోస్ట్ చేశారు. అదిప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఏపీకి నాయకత్వం, ప్రాతినిధ్యం వహించడానికి ఏపీ ప్రభుత్వ ఎన్డీఏ బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ 6 లక్షలు సంపాదిస్తున్నారు అబ్దుల్ గారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లీడర్లలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదర్శవంతమైన వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించారు విజయసాయిరెడ్డి. అంతేకాదు, ఏపీ లాంటి ఒక యువ రాష్ట్రానికి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేడంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ కున్న జాతీయ ప్రజాదరణ, వయస్సు రీత్యా ఇది నమ్ముతున్నాను అంటూ ట్వీట్ చేశారు విజయసాయి. ఇప్పటి వరకు జనసేనను, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వచ్చిన విజయసాయి ఆయన రాజకీయాలపై, వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు గుప్పించి ఇప్పుడేంటి ఇలా అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం విజయసాయిరెడ్డి స్వరం మారడం వెనుక కారణాలేంటనే దానిపై రాజకీయంగా పోస్ట్ మార్టం జరుగుతోంది. వైసీపీ నేతలంతా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్న సందర్భంలో విజయసాయిరెడ్డి పూర్తి రివర్స్ గా స్పందించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది రాజకీయ వర్గాల్లో. ఇదే సందర్భంలో చంద్రబాబుపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతూ కూటమిలో బెస్ట్ లీడర్ అంటే పవన్ కళ్యాణే అంటూ ప్రకటించడం పైన ఆసక్తి రేపుతోంది. ఒక రకంగా చెప్పాలనంటే వాళ్ళ ముగ్గురులో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురులో బహుశా ఆ ముగ్గురులో పవన్ కళ్యాణ్ బెటర్ లీడర్ అవుతాడేమోనని నా ఉద్దేశం. లోకేష్, చంద్రబాబుతో పోల్చితే పవన్ కళ్యాణే బెటర్ లీడర్ అంటున్నారు విజయసాయిరెడ్డి. గతంలో ఎన్నడూ పవన్ కళ్యాణ్ పై విజయసాయిరెడ్డి ఇంత పాజిటివ్ గా స్పందించలేదని సోషల్ మీడియా వేదికగా కొందరు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, గతంలో పవన్ కళ్యాణ్ పై విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లను రీట్వీట్ చేస్తూ నాడు తిట్లో నేడు పొగడ్తలు ఎందుకంటూ విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మరి కేవలం సోషల్ మీడియా వరకే ఈ ప్రశంసలు వెళ్తాయా, లేక మరో లెవెల్కు వెళ్తాయా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వైసీపీలో విజయసాయిరెడ్డి సూపర్ యాక్టివ్ లీడర్, పైగా జగన్ కు నమ్మిన బంటులా వెన్నంటే ఉన్న లీడర్. ఓవైపు చంద్రబాబును, లోకేష్ ను తిడుతూనే పవన్ ను ప్రశంసించడం వెనక ఏదైనా వ్యూహం ఉందా అన్న డిస్కషన్ కూడా జరుగుతోంది. మరి చూడాలి, విజయసాయి ప్రశంసలు ట్వీట్ల వరకేనా లేక స్వీట్ల వరకు వెళ్తుందా అన్నది.